మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహాలక్ష్మి పథకంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మహిళల జీవితాలను మార్చబోయే ఒక సంక్షేమ పథకం మహాలక్ష్మి పథకం. ఈ పథకం ద్వారా 18 నుండి 55 సంవత్సరాల వయసు గల ప్రతి గృహిణికి నెలకు 2,500 ఆర్థిక సాయం అందించనుంది. ఈ డబ్బుతో మహిళలు తమ కుటుంబ అవసరాలను తీర్చుకోవడంతో పాటు తమ ఆశయాలను నెరవేర్చుకోవచ్చు. ప్రతి గృహిణికి నెలకు 2,500 రూపాయలు ఇచ్చే పథకంపై కసరత్తులు మొదలు పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారట. వీలైనంత త్వరలో లబ్ధిదారులు గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచింది. 500 వరకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుంది. మరోవైపు కొత్త రేషన్ కార్డులు జారీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి తీరుతామని చెబుతోంది.